ఇక డిఎస్సీపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. ప్రతిపక్షం ఉన్న శాసన మండలికి రాకుండా అసెంబ్లీలో చర్చిస్తే లాభం లేదన్నారు. గంజాయి బ్యాచ్ అంటూ తమపై చేసిన ఆరోపణలను ఖండించారు. డిఎస్సీపై సిబిఐ విచారణ జరిపే వరకు పోరాటం మాగదని స్పష్టం చేశారు. లో జరిగిన అక్రమాల మీద చర్చ జరగాలని మేము కౌన్సిల్లో అడుగుతూ ఉన్నాము. కానీ చర్చకి భయపడి ప్రభుత్వం పారిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మేము ప్రతిపక్షం ఉన్న కౌన్సిల్లో మీరు చర్చకు అనుమతించకుండా, చర్చకు అవకాశం ఇవ్వకుండా, ప్రతిపక్షం లేని అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి ప్రజలకి అబద్ధాలు చెప్తూ ఉండే పరిస్థితి కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. లోకేష్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న అసెంబ్లీలో తీసుకుంటే 4 సార్లు సవాల్ చేశారంట. మేము 400 సార్లు మీకు సవాల్ చేశాం, దీని మీద చర్చకు రండి అనేసి. జగనన్నకు గనుక ప్రతిపక్ష నేతగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా దీని మీద చర్చిస్తారు, అలాగే మీకు చుక్కలు చూపిస్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు జగనన్న వెనక గంజాయి బ్యాచ్ ఉన్నారని. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు మీ ఎంపీఏ గంజాయితో దొరికారు, మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే మీ ఎమ్మెల్యే చెప్పారు మీ ఎంపీ ఏమో పోలీసులతో కలిపి గంజాయి అమ్ముతున్నారు అనేసి. మరి ఎటువంటి చర్యలు మీరు తీసుకున్నారు? నిన్న తీసుకుంటే పోలీసులే గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ డిఎస్సీలో జరిగిన అక్రమాల మీద చర్చ జరగాలని మేము కౌన్సిల్లో అడుగుతూ ఉన్నాము. కానీ చర్చకి